ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షించడం, అవినీతి బయటికి వెలికి తీయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులకు దిగుతోందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఎన్నికల ప్రచారం ఆరోపించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా, కాంట్రాక్టులు ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత కూడా ఇదే రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఈ లిస్టులో మాత్రం మొట్టమొదటి పేరు మాజీ మంత్రి రోజాదే ఉంది అని టాక్ మాత్రం వినిపిస్తోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద, అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆమె అప్పట్లో ఏగ కూడా వాళ్ళనిచ్చేవారు కాదు. పదునైన మాటలతో ప్రత్యర్థులు సైతం సైలెంట్ అవ్వాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఏసీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి ఛాన్స్ దక్కించుకున్నారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రోజా ఒక వెలుగు వెలిగారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దాదాపు 100 కోట్ల మేర స్కామ్ జరిగిందని రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సిఐడికి ఆత్యాపాత్య సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఆడదాం ఆంధ్ర పోటీల్లో నాసిరకపు క్రీడా కిట్లని ఎక్కువ ధరలకి కొనుగోలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. క్రీడాకారుల కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారి మీద విచారణ జరపాలని నేతలు చెప్తున్నారు. దీనికి తోడు విశాఖ రుషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టిన విశాలమైన ప్యాలెస్ విషయంలో కూడా రోజా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోజా విశాఖకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాల యొక్క నిర్మించిన కాంట్రాక్టర్ సైతం రోజాకి భారీ మొత్తంలో ముడుపులు ముట్ట చెప్పారని, ఆ డబ్బుతోనే ఆమె బెంజ్ కారు కొనుగోలు చేశారని కూడా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాల నేపథ్యంలో రోజా అడ్డంగా బుక్ అయ్యారని, నేడో రేపో ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమనే ఊహాగానాలు మీడియాలో జోరందుకున్నాయి. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు రోజా మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కొన్ని అవినీతి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగరి, అట్లాగే హైదరాబాదు, అట్లాగే విశాఖలో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఆమెకున్నాయని రామారావు ఆరోపించారు. రోజా సోదరులు కూడా సెటిల్మెంట్లు చేసేవారని స్థానికులు చెప్తున్నారని, మీడియాలో కూడా దీని మీద రకరకాల కథనాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదని ఆయన అంటూ, రాబోయే రోజుల్లో రోజాకి సినిమాలు, షోల్లో కూడా ఛాన్స్ రాదని, ఆమె మీద అనధికార బ్యాను ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో ఉందని, అధికారిక బ్యాను త్వరలోనే వేస్తారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన చెప్పినటువంటి జోస్యం నిజమవుతుందో లేక ఏం జరుగుతుందో వేచి చూడాలి.